సౌత్ లో స్టార్ హీరోలు ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ లో కూడా మల్టీ స్టారర్స్ తెరకెక్కుతున్నా ఓ మల్టీ స్టారర్ కోసం మాత్రం అభిమానులు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి షారూక్, సల్మాన్, అమీర్ కలిసి ఒకే సినిమాలో కనిపించేదెప్పుడు? ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కేదెప్పుడు? అసలు ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? బాలీవుడ్ అభిమానుల మల్టీ స్టారర్ డిమాండ్ ఎక్కువైపోతోంది. అందుకే స్టార్ హీరోలు కూడా ఒప్పుకోక తప్పడం లేదు. రీసెంట్ గా అమీర్ ఖాన్, సల్మాన్, షారూక్ కలిసి సినిమా చేసేదెప్పుడు అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు అమీర్ ఖాన్. ముగ్గురికి సినిమా చేయాలని ఉందని, మా ముగ్గురికి సరిపడా కథ కోసం వెయిట్ చేస్తున్నామని, అలా ఎవరు స్టోరీ రెడీ చేసినా చేయడానికి ముగ్గురం సిద్ధంగానే ఉన్నామని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు అమీర్ ఖాన్. సల్మాన్, షారూక్, అమీర్ ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే చూడడానికి ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విడివిడిగానే ఈ ముగ్గురికి భారీ ఓపెనింగ్స్, 1000 కోట్ల మార్కెట్ ఉంది. ఇక ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే మినిమం 1000 కోట్ల బడ్జెట్ తో నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ అని సినిమా స్టార్ట్ అవ్వకముందు నుంచే అంచనాలు వేస్తున్నారంతా. ఇప్పటివరకు ఈ ముగ్గురులో 2 హీరోలతో కలిసి సినిమా చేశారు, కానీ ముగ్గురు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఈ ముగ్గురిని కలిపి సినిమా చేసే ఛాన్స్ ఎవరికో అంటూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. సంజయ్ లీలా భన్సాలి అని కొంతమంది అంటుంటే, రాజు హిరానీయే బాగా డైరెక్ట్ చేస్తాడంటూ మరికొంతమంది ఒపీనియన్ చెప్తున్నారు. అమీర్, సల్మాన్ షారూక్ తో పెద్దగా సినిమాలు చేయలేదు. 1994లో అమీర్, సల్మాన్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ అందాజ్ అప్నా అప్నా ఇప్పటికే హిలీరియస్ ఎంటర్టైనర్ రికార్డుల్లో నిలిచిపోయింది. ఇక అమీర్, షారూక్ కలిసి 1993లో పెహలా నషా మూవీ చేశారు. ఈ ఇద్దరి కంటే సల్మాన్, షారూక్ మాత్రం ఎప్పుడు ఛాన్స్ వచ్చినా స్క్రీన్ మీద ఆదరగొట్టేశారు. 1995లో సల్మాన్, షారూక్ కలిసి కరణ్ అర్జున్, 98లో కుచ్ కుచ్ హోతా హే, 2005లో హమ్ తుమారే హే సనం, రీసెంట్ గా 2023లో పఠాన్లో షారూక్, సల్మాన్ కలిపి యాక్షన్ తో ఆదరగొట్టేశారు. ఇలా ఇద్దరిద్దరు కాకుండా ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.